ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. బెరక్క ప్రేయర్ హౌస్ బీరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో నుంచి లేవి కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, ప్రతి ఉదయమున లేచి మనము బలిపీఠం మీద అగ్ని మండేటట్లు చేయాలి. అది ఆరిపోకుండా ఉండేటట్లు మనం చేయాలి. అలనాడు బలిపీఠం మీద దహన బలి, సమాధాన బలి ఎప్పుడు కూడా ఆరిపోకుండా దాన్ని చూసుకోవాలని దేవుడు యాజకులకి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న ఆజ్ఞ, మనము ఏ బలిపీఠం మీద ఏ దహన బలి ఏం అర్పించట్లే. దాని కొరకు బలి పశువుగా యేసుక్రీస్తు గారు మన కొరకు మరణించారు. కానీ మనకి ఈరోజు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, నువ్వు లేచి వేక్కువని బలిపీఠం మీద, అంటే అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే మనము చేయాల్సిన పని ఏంటంటే, ప్రార్థన అనే బలిని మనము అర్పించాలి. అగ్నిని కురిపించాలి. అగ్నిని ఆర్పేయకుండా మనము జాగ్రత్త పడాలని దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వేకువనే దేవుని వెదకమని, దేవుని సన్నిధిలో కూర్చోమని అనేక మార్లు బైబిల్ గ్రంథంలో మనకి ఆజ్ఞ ఇవ్వబడింది. నేను పెందల కడనే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు వినకయున్నారు అని దేవుడు మనతో ఈరోజు ఎంత బాధపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మనం వినకున్నామంట. ఎందుకు వినకున్నామంటే, మన అగ్నిని మనము ఆర్పివేసుకొని ఉన్నాం. మనందరికీ తెలుసు, ప్రార్థనలు పరిస్థితులను మారుస్తాయని. ప్రార్థనల వలన ఎన్నో జయాలు పొందిన అనుభవాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో మనం చూసాం. మన జీవితాల్లో కూడా ఎన్నో అవి పొందుకున్నాం. కానీ కొన్ని సమయాల్లో వేకువనే కాదు కానీ ఆ రోజంతా కూడా ప్రార్థన చేయని రోజులు ఎన్నో నా జీవితాల్లో ఉండొచ్చు. దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, బలిపీఠం మీద అగ్నిని ఆర్పోకుండా చూసుకోమని. మోషే ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. అబ్రహాము ప్రార్థన చేశాడు, లోతు కుటుంబాన్ని రక్షించమని. దేవుడు అతని మొరను విన్నాడు. నేను చేయబో కార్యమును నా స్నేహితుడైన అబ్రహాంకు దాచుతానా అని అన్నాడు. ఎందుకంటే ఆ రీతిగా ప్రార్థన చేసి ఆయన నుండి మేలు పొందుకున్నాడు అబ్రహాం గారు. మనకి ప్రార్థన మనకు పాప క్షమాపణ కలిగిస్తుంది, మనకు ఆశీర్వాదము కలిగిస్తుంది, మన కార్యములన్నీ సఫలము చేస్తుంది, మన త్రోవలను సరళము చేస్తుంది. ఎన్నో అద్భుతాలు ప్రార్థన ద్వారా మనం పొందుకోవచ్చు. ఎన్ని జయాలు పొందుకోవచ్చు, ఎన్ని అవమానాల్ని మనం ఎదుర్కోవచ్చు. కాబట్టి మనము ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసుకోమంటున్నాడు. అంటే దేవునికి ఏదో మేలు కలుగుతుంది అగ్ని ఆరిపోతే అని కాదు, కానీ మన మేలు కోసమే దేవుడు చెప్తున్నాడు. మనం ఆశీర్వాదం పొందాలని దేవుడు మనకి చెప్తున్నాడు, దాన్ని ఆరిపోకుండా చూసుకోమని. కాబట్టి అది మనకి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఆయన ఎన్నో మన జీవితాల్లో ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ, మనం బలపరుస్తూ, మనకి ముందుకు నడిపిస్తాడు, ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆ బలిపీఠం మీద అగ్ని ఆర్పోకుండా, ప్రార్థన మానకుండా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని వినినప్పటికీ కూడా ప్రభా, నీ ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తూ ఉన్నాం ప్రభా. దేవానైనా బలిపీఠం మీద అగ్నిని ఆర్పకుడని అలనాడు యాజకులకు మీరు ఆజ్ఞ ఇచ్చినట్లు నేడు మాకు ప్రార్థన చేయమని ఆజ్ఞ ఇచ్చారు ప్రభా. దేవా, నిత్యము ప్రార్థించే వారముగా, మా పరిస్థితులను మార్చుకునే వారముగా మేమందరము ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.